హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఇంత పొద్దున్నే మీకు లొకేషన్ చూస్తే తెలుస్తుంటది. నేను ఈరోజు నక్లీస్ రోడ్ దగ్గర ఉన్నానండి, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. సో మన అందరికీ ట్యాంక్ బండ్ అనగానే గుర్తొచ్చేది మన ట్యాంక్ బండ్ శివ. సో చాలా మంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు మనము. సో మనం చూసాము రీసెంట్ గా బ్రహ్మానందం గారు కూడా ఆయన కాళ్ళు మొక్కడం అనే విషయము. సో అలాంటి లెజెండరీ కూడా ఇన్ని ప్రాణాలు కాపాడుతున్నారు అని చెప్పేసి ఆయన కాళ్ళు మొక్కి మరి ఆయన సెల్ స్టేషన్ చేశారు. విశేషాలు అడిగి తెలుసుకుందాము రండి. మీరు ఈ రోజు మనం ట్యాంక్ బండ్ శివ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ట్యాంక్ బండ్ పక్కనే వాళ్ళ ఇల్లు అండి. సో మీరు నాతో పాటు రండి. వాళ్ళ ఇంటిని ఇద్దరిని నేను మళ్ళీ ఇంకొకసారి పరిచయం చేస్తాను. ఇప్పటి వరకు చాలా ఛానల్స్ ద్వారా చూస్తుంటారు, బట్ ఈ రోజు ఆంధ్రప్రభ టు ఎక్స్క్లూజివ్ శివన్నని కలుద్దాం మనం. సో మనం ఎన్నో ఛానల్స్ లో ఎన్నో టీవీ ఛానల్స్ లో చూస్తూనే ఉంటాము శివన్న వీడియోస్ కానీ ఆయన చేసే పనులు కానీ ఎంతమందిని ఆయన కాపాడారు అనే విషయము. బట్ మనం చూసుకుంటే రీసెంట్ గా బ్రహ్మానందం గారు లాంటి పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కూడా శివన్న కాళ్ళు మొక్కడం అనేది అది ఎంత పెద్ద విషయం అనేది మనందరికీ తెలుసు. బట్ ఎంత చేసినా తక్కువే, ఒక ప్రాణం ఏది ఇచ్చినా సరే తిరిగి రాదండి. అలాంటి ప్రాణాలను కాపాడే శివన్నని ఈరోజు మనము కలుద్దాము. సో అలాంటి ఆయన ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఆయనకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, సో ఇంతమందికి ఆయన సాయం చేస్తున్నారు కదా, ఈరోజు మనం వెళ్ళి అడిగి తెలుసుకుందాము. ఈరోజు మనం ట్యాంక్ బండ్ శివన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆయన ఈరోజు ఆయన కలవడం జరిగింది. నమస్తే శివన్న. ఎట్లున్నారు? పూజ చేసుకుంటున్నా. పూజ చేస్తున్నారా? ఓకే. అంటే పొద్దున్నే పూజ చేసిన తర్వాత మీరు అంటే ఆపదలో ఉన్నప్పుడు పెద్ద పూజ అదే కానీ ఈరోజు మహాశివరాత్రి కదా, అందుకని పూజ చేసుకొని ఇంకా మీకు శివరాత్రి అంటే ఇంకా ఎక్కువ మీకు దానికి ప్రాముఖ్యత ఏమో, ఎందుకంటే వాటర్ లో దిగి ఆ గంగమ్మ దేవి ఆశీస్సులు పొందాలి కదమ్మా. తెల్ల పెట్టుకున్నామంటే అర్థం ఓకే కాదు కదా, దాని తగ్గట్టుగానే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చేసే పనుల్లో ధర్మం కూడా ఆమెంత సగభాగం కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి. సరే శివన్న ఏంటన్నా ఇవన్నీ అవార్డ్స్ ఏంటి శివ? ఒక రోడ్డు పైన ఉన్న అన్ని ప్రజలకు గుర్తించి ఇది ఒడ్డెర సంఘం ఇచ్చింది. ఇది ఒక ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీకే చదువుకున్నారు కాబట్టి మీరే చదవాలి. అంబేద్కర్ వాళ్ళు అంబేద్కర్ దళిత కుల సంఘం ఏదైతుందో మాలా మాది అనకుండా నన్ను పిలిపించి ఇచ్చారు. ఇక ఇవేమో TV9 వాళ్ళు ఇచ్చినది ఇది. ఓకే ఓకే పర్లేదు. ఇది చూస్తే కనుక ఇక్కడ చాలా అవార్డ్స్ అండి. TV9 దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ స్టార్ అని చెప్పేసి, ట్యాంక్ బండ్ శివ అని చెప్పి ఇలా చాలా చాలా తమిళనాడు నుంచి ఇచ్చారు మేడం. ఇది తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఇచ్చారు. అది ఓ సో నైస్. చాలా బరువు ఉందండి, చాలా వెయిట్ కూడా ఉంది. ఇది వచ్చేసి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఇచ్చారు. అక్కడి నుంచి ఇచ్చారు. ఓకే, అక్కడి నుంచి. ఇది అది ఆయన బాబా అబ్దుల్ కలాం ఏదైతే ఉందో ఆ మూమెంట్ లా పిలిపించి ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. తర్వాత అవార్డ్స్ ఒకటి కన్నా మొట్టమొదటిది అయితే ఇది మా భార్య కూడా దగ్గర 20 ఆమె కూడా ఇచ్చారు. శాంతకి వాళ్ళు ఇచ్చారు. ఇది నాకు ముఖ్యంగా డిపార్ట్మెంట్ నుంచి మా లాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో నా మొట్టమొదటిసారి ఇది 2015-16 మధ్యలో వచ్చింది ఇది. ఎందుకంటే సీఎం మా సారు కమలాసన్ రెడ్డి ఇది ఇచ్చినప్పుడు శివ ఒక వాలంటీర్ అని చెప్పేసి గుర్తింపు ఇచ్చి ఒక జాబ్ ఇవ్వాలని చెప్పి రిప్లిమెంట్ చేశారు. నాకు మెమో కూడా వచ్చింది. ఏంటంటే ఇక అప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ఉద్యోగాలు వదలలేదు కాబట్టి అట్లా బ్రేక్ లో ఉండే. కానీ ఈసారి అయినా రేవంత్ రెడ్డి గారు చూసే ఖచ్చితంగా పిలిపించి ఇస్తాడని నేను అనుకుంటున్నా. సీఎం గారి నుంచి ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. అన్న పేరు ఏదో చెప్పిండు, ఖచ్చితంగా కాల్ వస్తుంది బాబు, సార్ దృష్టి తీసుకెళ్తున్నాం నేను అని చెప్పేసి అన్నారు. అది నిజమైతే నా కుటుంబం ఇంకా బాగుపడుతుంది, ఎవరికి ఇంకా బాగా చేస్తాం అనేది నా నమ్మకం. అదే అవార్డులది చరిత్ర నాకు. ఇక చూస్తే కనుకండి ఇక్కడ శివన్న వాళ్ళ ఇంట్లో అవార్డులు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు. నిజం చెప్పాలంటే అన్ని అవార్డ్స్, సో ఎటు చూసినా సరే శివ గారికి వచ్చిన అవార్డ్సే ఉన్నాయి. చూస్తే కనుక ఎంతో మంది. మేడం నేను రాజస్థాన్ చైన్స్ మేకర్ అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళింది మేడం. పాకిస్తాన్ మొత్తం తిరిగేసి వచ్చిన. ఈ అవార్డు అల్లే ఇచ్చారు. ఓకే, మీరు చదవండి, దాని గురించి నాకు పూర్తి రాదు. అయ్యో, చేంజ్ మేకర్ ఆఫ్ నెట్వర్క్. నైస్ అండి.
నేషనల్ చేంజ్ మేకర్స్ మీట్ ఎట్ 2025 అండి. సూపర్ అండి. డాక్టర్ ట్యాంక్ బండ్ శివ. ఇట్స్ అ వెరీ గుడ్ మూమెంట్ అండి చెప్పాలి అంటే. సో ఇక్కడి నుంచి మన దగ్గర ఐడెంటిఫై చేయడము, మన దగ్గర మాట్లాడడము అనేది చాలా కామను. బట్ ఎక్కడో వేరే ప్లేసెస్ నుంచి కూడా రావడం అనేది అసలుకి చాలా హానర్ అండి. ఇట్లాంటి అవార్డులు, రివార్డులు ఎన్నో ఉన్నాయి శివగారి దీనిలో. చెప్పాలంటే లిటరల్‌గా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి నేను ఇంతకు ముందు చెప్పినట్లే శివగారి ఇంట్లో పెట్టుకోవడానికి అసలుకి ఖాళీనే లేదు. ఇది మన దీంట్లో మేడం ఆ! మీరు చెప్పండి దాని పేరు అది అంటే మనకి కొద్దిగా ఇంటర్నేషనల్ మనకి టెడెక్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు మేడం. హ్మ్. అది కూడా నాకు పెద్ద గొప్ప ఘనతనే అది. యెస్. యెస్. డాక్ టెడెక్స్ హైదరాబాద్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కదండీ! పోయినాం మేడం. తెచ్చిన. అది నాకు డాక్టరేట్ ఇచ్చినది మేడం అది. డాక్టరేట్‌కి సంబంధించినది. డాక్టరేట్ బుక్కు అది బిల్ల ఇచ్చిర్రు. అది ఆడ పెట్టినాం అంతే. చానా రోజులయింది అట్లనే ఉంది. ఎంత సింపుల్‌గా డాక్టరేట్ ఇచ్చారండి అని చెప్పి ఎంత సింపుల్‌గా చెప్తున్నారంటే, ఎంత అమాయకంగా అంటే తన మాటల్లోనే మనకు తెలుస్తుంది. మనుషుల్ని కాపాడడమే తనకి తెలుసు. మరి ఇవేది ఆయనకి తెలీదు ఆయన లైఫ్‌లో. చూస్తే డాక్టరేట్ వచ్చిన దానికి కూడా ఎంత సింపుల్‌గా ఆయన నాకు ఇదొక డాక్టరేట్ వచ్చింది అని చెప్పేసి జస్ట్ అట్లా చెప్పడం జరుగుతుంది. నేను 141 మనిషిని మాత్రమే కాపాడినా. ఓకే. ఎందుకంటే నాకు లేనిది ఉన్నది చెప్పడం నాకు ఇష్టం లే. హ్మ్. నా జీవిత ప్రయాణము 141 డెడ్ బాడీకి అంటే జనాలు ఫస్ట్ గుర్తించడానికి కారణం ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి పెద్దయ్యి, ఏది తెలియని ఊహలో ఉన్నప్పటి నుంచి ఒక చేయాలని ఒక లక్ష్యం నాకు. ఎందుకంటే నేటి పిల్లలు అని నేను ఆ పిల్లల అంటే శ్లోకాలన్నీ మాకు హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇనిపిస్తున్నాయన్నమాట. పిల్లలు బాగా బతుకుతే మంచిగుంటారు. మేము కాదు ఈరోజు మా పని అయిపోయింది. రేపు రాబోయేది మీరే. మీ తరానికి ఉండాలని అలా మీటింగ్‌లు పెట్టి చెప్పించిన దాంట్లో మాకు హాస్టల్ వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు మన ఇది బిర్లా మందిర్ ఒక దగ్గర ఆడిటోరియంలో పెట్టి ఆ చుక్కలు చూపించారు, మొత్తం చూపించారు. అన్నం ఇట్లా వస్తు పెట్టారు ఆ రోజు. అప్పుడు మా వయసు 8, 9 లోపలే ఉంటా. ఆ చిన్నప్పుడు చూసిన ఆళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు చూపించిన మాకు దాతల రూపంలో ఒక ఆశీర్వాదం కావచ్చు, మా కడుపు నింపిన దాతలు అందరూ కలిసి అంటే మా గెస్ట్‌లనమాట. మా భార్య కూడా వచ్చింది. ఇదే నా డాక్టరేట్. నైస్ అండి. ఇది నా డాక్టరేట్ పట్టా. ఓకే. ఇది శివగారికి వచ్చిన డాక్టరేట్ అండి. సో, డిజర్వ్డ్ అండి. చాలామంది అంటూ ఉంటారు కదా! ఆహ్, ప్రతిఫలం అని, పనికి తగిన ప్రతిఫలం అని. ఇంకా చెప్పాలంటే, ఇంకా ఇంతకు మించి కూడా ఏమన్నా ఉంటే శివగారికి రావచ్చు. ఇంకా తక్కువే అని చెప్పేసి అంటాం. సో, ఇది డాక్టరేట్. ఇది బిల్ల. ఆ బిల్ల నా బిడ్డది. ఈ బిల్ల నాది అది. కలర్ పట్టీలు మిస్ అయిపోయినాయి. సంథింగ్ రాంగ్ అది. మా పాప యోగా నేషనల్ కొట్టింది అది. ఇది ఇక్కడ తిప్పండి. ఇక్కడ దుక్కుంది దీని గురించి. యెస్. యెస్. ఇదే ఇది. సో, మనం చూసుకుంటే గనక డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఎంత సింపుల్‌గా అంటే ప్రాణాలను కాపాడడం అనేది మనం వాల్యూ కట్టలేనిది ఏంటి అంటే ప్రాణం పోయడం అండి. గుర్తులేవా? ఎప్పటికైనా సరే ప్రాణం పోయడం అనేది మనం చాలా దానికి ఎలాంటి ఒక ఇది కట్టలేము. దానికి ఒక విలువ కట్టలేము. ప్రాణం పోయడానికి అనేది మనం ఎప్పుడు ఒక విలువ లాంటిది మనం ఎప్పుడు ఎవరికీ కట్టలేమండి. అమ్మ మన కడుపులో ఉన్నప్పుడు ప్రాణం ఎలా పోస్తుందో, మళ్ళీ మన ప్రాణం పోయే పరిస్థితిలో ఒక కాపాడిన వాళ్ళని అంతే దీనిగా చూసుకుంటాము. సో, అలాంటి శివగారికి ఇలాంటి డాక్టరేట్స్ ఇంకా రావాల్సిందే. ఇంకా రావాలి. తక్కువే కాదు. సో, ఇది ఈస్ ఎ డిజర్వ్డ్ ఫర్ ద శివగారు. అమ్మ థాంక్ యూ. అవార్డ్స్ తీసుకుంటున్నందుకు ఆనందమా? లేదు నేను ఇంకా చేయాల్సిన కర్తవ్యం నాకేదుందా అని తెలుసుకోవడం అనే దానికన్నా ముఖ్యంగా మేడం. ఈరోజు శివకు అమ్మ, తండ్రి, గురువు, దైవం కష్టపడ్డ ప్రతిఫలం అంతా గుర్తించడానికి ముఖ్యత వ్యక్తులు ఎవరంటే అది నేను పొగుడుతున్నాను కాదు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోరో నాకు తెలియని వ్యక్తులు ఎవరంటే ముఖ్యంగా టీవీ ఛానల్ వాళ్ళు, తర్వాత మీడియా మీద విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను గుర్తించి ఇక్కడ కూడా మన భాగ్యనగరం ఫ్రమ్ అలా ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో అసలు శవాలను తీసేది ఎవరు? చనిపోయిన అనాథల కోసం ముఖ్యంగా ఏముంది? ఏం లేదు. అలాంటి సమయంలో వాళ్ళని గుర్తించడానికి అని పెద్ద ఒక సంస్థనే ఉంది. ఇలాంటి దాంట్లో ఈ పిల్లోడు ఇంత పని చేస్తున్నాడు. మేము చూడంగా ఎప్పుడు అతను ఒక్కడే కనబడుతున్నాడు. వాళ్ళ కుటుంబమే కనబడుతుంది.
అసలు వీళ్ళది ఏంది అని చెప్పేసి లేపుకురావడానికి కారణం బీబీసీ, అది సుమన్ టీవీ వాళ్ళు, వీటీవీ, V6, TV9 మేడము, వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు ఏబిఎన్ ఛానల్ ఫస్ట్ అన్న వచ్చిండు. నాకు ఫస్ట్ బాగా గుర్తుంది. అందరు వాడు అని చెప్పేసి ఫస్ట్ టైటిల్ ఆయన చెప్పిన తర్వాత ఒకటి 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 పెరుగుకునే అంటే అలా స్టార్ట్ అయిపోయింది నా జర్నీ. స్టార్ట్ కావడానికి ఏబిఎన్ ఛానల్ వాళ్ళు. సో ఇదేనా అండి మీకు అర్జున్ గారు ఇచ్చిన గిఫ్ట్? మేడం, శ్రీరామ ఫిలిమ్స్. చాలా బాగుంది నిజంగా. మీరు ఆంజనేయ లాంటి వారే అందరికి ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతున్నారు అని చెప్పేసి చాలా వెయిట్ ఉంది. అర్జున్ గారు ఇచ్చిన ఇది నిన్న సీతాపయనంలో ఇచ్చిన ఇదండి గిఫ్ట్. సీతాపయనంలో పిలిచి ఫెలిసిటేషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి అర్జున్ గారు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందండి. సో ఇలాంటివి మరిన్ని రావాలి మీకు.